వీడియో ఓపెనింగ్ బిట్లోనే రెంటల్ కాస్ట్యూమ్స్ చూపిస్తున్నాయేంటా అనుకుంటున్నారా? వచ్చేయండి మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే నేను నవ్వారీ శారీ రెంట్ చేసుకుందామని వచ్చాను. నవ్వారీ అంటే మహారాష్ట్రియన్ ట్రెడిషనల్ శారీ అనమాట. ఇలా ప్లీట్స్ వస్తాయి కదా, ఇది నేను రెంటల్ బేసిస్ పైన తీసుకుందామని చెప్పి అయితే కాస్ట్యూమ్ షాప్కి వచ్చాను. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉండేవంట, అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి అని చెప్పి రెండే కలర్స్ చూపించారు. అందులో మా కార్తీ నాకు గ్రీన్ సెలెక్ట్ చేశాడు. మరూన్ కూడా బాగుండింది, కాకపోతే నా పైన ఎందుకో గ్రీన్ చాలా ఎలివేట్ అయినట్టు అనిపించింది. ఇంకా ఈ బ్లౌజ్ అండ్ జ్యువెలరీ కూడా ఇచ్చారు. అసలు బ్లౌజ్ అయితే తీసుకోదలుచుకోలేదు, చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఇంతకీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నాము అంటే, ప్రీవియస్ షాట్ లో చూపించాను కదా లేజిమ్ డాన్స్ చేస్తున్నామని, దానికి ఈ కాస్ట్యూమ్ వేసుకునే చేయాలంట. చేస్తే ట్రెడిషనల్ టచ్ ఉంటుంది అని చెప్పి అది డిసైడ్ చేశారు అవుట్ఫిట్. సో అలా కాస్ట్యూమ్ బుక్ చేసేసి ఈవెంట్ రోజు కలెక్ట్ చేసుకుంటాను, ప్రెస్ చేసి ఉంచమని చెప్పి వాళ్ళకే చెప్పేసి ఇంకా వచ్చి మేము వినాయకుడిని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు ఆల్రెడీ మా వినాయకుడిని చూసారు కదా, మేమైతే ఈసారి ఇలా చక్కగా పద్మాసనంలో కూర్చుని వినాయకుడిని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ షాప్ లో అన్ని వినాయకులు ఉన్నారు కదా, కొన్ని కవర్ చేసి కొన్ని అన్కవర్డ్ ఉన్నాయి కదా. వన్స్ మన సెలెక్షన్ అయిపోయి పర్చేస్ చేసి టోకెన్ అమౌంట్ పే చేశాక ఇలా కవర్ చేసి పెడతారనమాట. మన నేమ్ రాసి ఎంత బ్యాలెన్స్ ఉందో రాసి అక్కడ పెట్టేస్తారు. ఆన్ ద డే ఆఫ్ ఫెస్టివల్ మనం వెళ్ళి తీసుకోవచ్చు. ఇంక ఇంటికి వెళ్ళిపోయి డాన్స్ ప్రాక్టీస్ కి వెళ్ళాక అక్కడ మా ఫ్రెండ్ అయితే ఇలాంటివి తీసుకొని వచ్చింది. వీటిని నత్ అంటారనమాట, అంటే ముక్కుకు పెట్టుకునేవి. నవ్వారి వేసుకున్నప్పుడు అందరూ ఇలాంటివే పెట్టుకుంటారంట. ఇంకా అవి రెండు చూపించింది. ఆ రెఫరెన్స్ తీసుకుని నేను షాప్ కి వెళ్ళి ఇదైతే తెచ్చుకున్నాను. దాంతో పాటు స్టిక్కర్ కూడా. ఈ బిందీని చంద్రకోర్ అంటారు, ఇంకా అందరికి తెలుసు కదా మహారాష్ట్రియన్ బిందీ అంటారు. అలా ఫైనల్ ఈవెంట్ కి ముందైతే అన్ని సెట్ చేసి పెట్టుకున్నాము. ఈవెంట్ ఎలా జరిగింది, నేను ఎలా డ్రెస్అప్ అయ్యానో కమింగ్ షార్ట్స్ లో పెడతాను. స్టే ట్యూన్డ్.